హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి అయితే సండేదండి. ఈ సండే కాదు, లాస్ట్ సండేది. ఇంకా సండే రోజైతే మేము కాళికామాత టెంపుల్ కి వెళ్ళాము. మాకు దగ్గరలోనే ఉందన్నమాట కాళికామాత టెంపుల్. ఎప్పుడు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంత ముందు వెళ్ళాము, కానీ ఇంకా వెళ్ళైతే చాలా రోజులు అవుతుంది. అందుకే ఈ రోజు వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంట్లో దేవుడికి కూడా పూజ చేశాను. పిల్లలు మా వారు కూడా రెడీ అయ్యారు. ఇంకా ఇప్పుడైతే మేము టెంపుల్ కి స్టార్ట్ అవుతాము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అండి. అమ్మవారి గుడి కొంచెం ఎత్తులో గుట్ట పైన ఉంటుంది. ఇక్కడ నుంచి బైక్ మీద ఈజీగా వెళ్ళొచ్చు గుట్టపైకి. మేము టెంపుల్కి వచ్చేసరికి అయితే మార్నింగ్ 10:30, 11 అలా అయిందండి టైము. మా పెద్ద బాబు బర్త్డే నవంబర్లో ఉంది. ఇంకా ఆ రోజు వద్దామన్నాడు మా పెద్ద బాబు. కాకపోతే ఇంకా వేరే టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ఈసారి వద్దులేమ్మా, ఎప్పుడన్నా వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఈ రోజు అయితే కుదిరింది అనమాట. గుట్టపైకి రాగానే ఫస్ట్ అయితే లలిత అమ్మవారి టెంపుల్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తేనేమో కాళికామాత టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ అయితే లలిత అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాము. ఫస్ట్ దర్శనానికి వెళ్ళినప్పుడైతే అమ్మవారిని వీడియో తీయలేదు. ఎందుకంటే కొన్ని టెంపుల్స్ లో వీడియో తీయనియారు, ఫొటోస్ తీయనియారు కదా. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి పూజారి గారిని అడిగాను, అమ్మవారిని ఫోటో తీసుకోవచ్చా అండి అని. ఇంకా పూజారి గారు అయితే తీసుకోండి అమ్మా అన్నారు. జనం ఎక్కువ లేకపోవడంతో అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా అయింది. మనకి నచ్చినంతసేపు అక్కడ నించొని అమ్మవారి మొహాన్ని చూడొచ్చు. నేనైతే ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. మనసుకైతే ఎంత హ్యాపీగా అనిపించింది. ఇంకా పిల్లలిద్దరు గంట కొడతారంట, వాళ్ళకి అందదు కదా గంట. అందుకే ఇంకా మా వారు ఎత్తుకొని వాళ్ళిద్దరు చేతులతో గంట కొట్టిస్తున్నారు. ఒక్కసారి కొట్టి ఆగట్లేదు, ఇద్దరు పోటీ పడి మరీ కొడుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అసలు ఆగకుండా. ఇంకా మా బుడ్డయ్యకి సరిపోలేదంట, ఇంతసేపు గంట కొట్టింది, ఇంకా కొడతా అంటున్నాడు. ఇంకా ఇప్పుడు లలిత అమ్మవారి దర్శనం అయిపోయింది కదా, ఇప్పుడైతే కాళికామాత టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మా పెద్దోడు మాకంటే ముందే ఉరుకుతున్నాడు, మా కోసం ఆగకుండా. ఎండ్ ఉంది కదా, అందుకే చిన్న బాబుని నడిపించకుండా మా వారైతే ఎత్తుకున్నారు. చిన్నోడిని కూడా నడవమని వదిలేసాం అనుకోండి, ఇంకా మాకు అస్సలు దొరకడు. పెద్దోడు ఎలా ఉరుకుతాడో వాడికంటే ఎక్కువ స్పీడ్ గా వీడు ఉరుకుతాడు. ఇంకా టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఎవరన్నా కోడిని అలా కోసుకోవాలంటే అమ్మవారి దగ్గర కోసుకుంటారు. ఇంకా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేద్దామని ప్రదక్షిణకి వెళ్తున్నాము. మా పెద్ద బాబు మాకంటే ముందే ఒక రౌండ్ వేసాడు. కాకపోతే మొత్తం బండలు కదా, ఎండ బాగా ఉంది, కాళ్ళు బాగా కాలాయంట. ఇద్దరు అమ్మవార్ల దర్శనం అయితే మంచిగా పూర్తి అయింది. ఇంకా అక్కడే పులిహోర ప్రసాదంగా పెట్టారు. ప్రసాదాన్ని తినైతే మా ఊరు వచ్చాము. మా అక్క వాళ్ళు కూడా వచ్చారు ఈరోజు మా ఊరు. ఇంకా అందరం కలిసి అయితే లంచ్ చేసేసి కాసేపు వ్యవహారాలు పెట్టుకున్నాము. ఇంకా టైం అయితే ఈవినింగ్ అయిపోయింది. పల్లెటూరులో అయితే మార్నింగ్ టైము ఇంకా ఈవినింగ్ టైము ఈ రెండు కూడా భలే బాగుంటాయి. వెదర్ అయితే ఎంత బాగుంటుందో, ప్రశాంతంగా ఉంటుంది మనకి. ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే మా కోసం వంట ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. ఇంకా మా నాన్నేమో పిల్లల కోసం చికెన్, మా అందరి కోసమేమో పాలేరెళ్ళి ఫిష్లు తీసుకొచ్చాడు. మాకు ఎప్పుడు కావాలన్నా కూడా మా నాన్న అయితే పాలేరులోనే తీసుకొస్తాడు ఫిష్లు. ఎప్పుడైనా అక్కడైతే ఫ్రెష్ గా దొరుకుతాయి. ఇంకా నేను, మా అమ్మ, మా అక్క ముగ్గురం కలిసి అయితే వంట చేస్తున్నాము. ఇంకా మా నాన్న అయితే ఇప్పుడే చేనుకెళ్ళి వచ్చారు. ఇంకా పిల్లలు ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు, తాతయ్య రాగానే థమ్స్అప్ కి వెళ్ళాలి, షాప్ కి తీసుకెళ్ళమని అడుగుదామని అని. మా నాన్న రాగానే ముగ్గురు అస్సలు వదిలిపెట్టట్లేదు అనమాట షాప్ కి తీసుకెళ్లే వరకు. అందుకే ఇంకా మా నాన్న అయితే తట్టుకోలేక వాళ్ళ ముగ్గురిని షాప్ కి తీసుకెళ్తున్నారు. వెళ్ళేది మాత్రం థమ్స్అప్ కోసం అని, కానీ ఇంకా వచ్చేటప్పుడు అది ఒక్కటే ఉండదు చేతిలో. మేము వంట చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే మా వారికి, మా బావగారికి ఫోన్ చేసాము రమ్మని. ఇంకా మా వారు వచ్చారు, మా బావగారు కూడా వచ్చారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో వెయిట్ మిషన్ ఉంది.
మిరపకాయలు అవి కాటా పెడతారు కదా చేలో. ఇంకా మేమందరం అయితే వెయిట్ చెక్ చేసుకుంటున్నాము. మా బుడ్డయ్య అయితే అసలు దిగట్లేదు. మేము అందరం చూసుకుందామంటే డాన్స్ వేస్తున్నాడు దాని మీద. ఇంకా ఫస్ట్ అయితే మా వారు చూసుకున్నారు. మా వారి తర్వాత ఒకళ్ళమ్మట ఒకళ్ళం అందరం చెక్ చేసుకుంటున్నాము. ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం అందరం అయితే వెయిట్ చెక్ చేసేసుకొని ఇంకా ఫుడ్ తినడం అయితే స్టార్ట్ చేసేసాము. పిల్లలందరూ కలిసేమో చికెన్ తిన్నారు. ఇంకా మేము పెద్దవాళ్ళందరం కలిసేమో ఫిష్ కర్రీ. పిల్లలైతే ఫిష్ తింటారు కానీ కర్రీ తినరు. ఫిష్ పీసెస్ ని ఫ్రై చేస్తే తింటారు కానీ ఈ రోజు ఇంకా ఫ్రై చేయలేదు. అందరం తినేసాము. తినేసి ఇంకా మా ఇంటికి బయలుదేరుతున్నాము. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి అయితే ఖమ్మం స్టార్ట్ అవుతాము. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.